సిస్టమ్ ఎట్లా పరిణామం చెందిందో చూస్తే బ్రిటిష్ వాడు వచ్చే నాటి వరకు మనకు పార్లమెంటరీ విలువ తెలియదు, పార్లమెంటరీ పద్ధతి తెలియదు. వాడు వచ్చిన తర్వాత 1861 1891 ఇండియన్ కౌన్సిల్ చట్టం ఒక చట్టం తీసుకొచ్చి ఒక చిన్న వ్యవస్థ రూపొందించి మన దగ్గర ఉన్న వాళ్ళని అధికారంలో భాగం చేసుకున్నాడు. ఎందుకు భాగం చేసుకున్నాడు? 1861 92లో ఈ చట్టాలు ఎందుకు తీసుకొచ్చాడు? అంతకుముందు ఎందుకు తీసుకురాలి? 1757లో ప్లాసీ యుద్ధంలో మన వాళ్ళు ఓడిపోయిన తర్వాత పూర్తిగా దేశాన్ని హస్తగతం చేసుకున్నాక 100 సంవత్సరాల తర్వాత చట్టం చేశాడు. 100 సంవత్సరాల ముందు చట్టం ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే ఈ 100 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్న కార్మికులు, రైతులు, కూలీలు, ఆదివాసులు, భిక్షగాలు, సాధువులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం. ఈ పోరాటం నడిపిన తర్వాత అల్టిమేట్ పోరాటం 1857 సిపాయిల తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటు జరగడానికి మొదలు ఇన్ని రకాల పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాన్ని ఆధారం చేసుకునే జరిగిన సిపాయిల తిరుగుబాటు వలన బ్రిటిష్ వాడికి ఏమర్థమైందంటే ఈ దేశంలో ఉన్న కొందరు ఎదిగిన వాళ్ళని మా ప్రభుత్వంలో భాగం చేసుకుంటేనే ఈ దేశాన్ని మనం పరిపాలించగలం. మీకు పార్లమెంటరీ విలువ అర్థం కావడానికి ఇంత చరిత్ర చెప్తున్నాం. పార్లమెంటు ఎందుకు ఉంటుంది, ఆ విలువ ఎలా ఉంటుంది, అది ఎందుకు సంక్షోభంలో పడుతుంది అని అర్థం కావాలంటే బ్రిటిష్ వాడే స్వయంగా మన వాళ్ళ నుంచి ఒక వర్గాన్ని ఎంపిక చేసుకొని కొందరు ప్రతినిధులు ఎంపిక చేసుకొని అందులో పెట్టుకున్నాడు 92 చట్టంలో. ఆ తర్వాత చాలా చట్టాలు మారుతూ వచ్చాయి. 1935 భారత ప్రభుత్వ చట్టం. ఒక రకంగా ఇది మినీ కాన్స్టిట్యూషన్ అంటారు, చిన్న రాజ్యం. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టంలో శాసనసభ, పార్లమెంట్, ఇవాళ మనం చూస్తున్న శాసనసభ, పార్లమెంట్ అనే సిస్టాన్ని డెవలప్ చేసి మన ప్రజలే ఓటు వేసి మన ప్రజలని ప్రతినిధులుగా ఎన్నుకునే ఒక అవకాశాన్ని ఇచ్చారు. అట్లా ఇండియాలో పార్లమెంట్ రూపొందిన తర్వాత 46 రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత రాజ్యాంగం రాశారు అంబేద్కర్. చాలా మంది సభ్యులు ప్రధానంగా అంబేద్కర్ నాయకత్వం వహించి రాశారు. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 52లో మొట్టమొదటి ఎన్నికలు వచ్చాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంపికైనటువంటి రామారావు గారు పార్లమెంటులోకి అడుగు పెట్టాక భారతదేశ పార్లమెంట్, ఈ భారతదేశ పార్లమెంట్ ఏర్పడడానికి పోరాటం ఎవరు చేశారు? గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఆచార్య చంద్రశేఖర్, అల్లూరి సీతారామరావు, ఇంతమంది పోరాటం చేశారు. ఈ అందరి పోరాట ఫలితంగా అధికారంలోకి రావడానికి కొందరికి అవకాశం ఏర్పడింది. పేద ప్రజలకు ఏమైనా ఒరిగిందా? ఇక్కడ ఎప్పుడు పేద ప్రజలకు ఏమి ఒరగదు. కానీ నూతన పార్లమెంట్ అయినా పేద ప్రజల అవసరం, పేద ప్రజల విశ్వాసాలను నెరవేరుస్తుంది అని అనుకున్నారు. అనుకోనందుకు చాలా మంది ప్రవేశించారు. రావి నారాయణ రెడ్డి తెలంగాణ నుంచి, ఇక్కడ నుంచి చెలికాని రామారావు గారు ఇద్దరు పార్లమెంట్లోకి వెళ్ళారు. చాలా మంది కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా వచ్చారు. వచ్చిన తర్వాత ఆ పార్లమెంటులో ఏ విషయాలు చర్చించారు? రామారావు గారు ఏ విషయాలు చర్చించారు? ఈ కాలంలో అందరూ చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన దృష్టి ప్రత్యేకత, ఏ సమస్యల్ని మనం ప్రత్యేకంగా అడ్రస్ చేయాలి. అందరూ మాట్లాడే విషయాలు మనం మాట్లాడడం ప్రత్యేకత ఏమీ లేదు. బాలగోపాల్ గారు ఒక సందర్భంలో అన్నాడు, మనాన్న విషయం మీద మీరు ఎందుకు సార్ స్పందించలేదని అడిగితే ఆయన సింపుల్ ఏమన్నాడో తెలుసా? ఆ విషయం మీద అందరూ మాట్లాడుతున్నారు కదండి, మనం ప్రత్యేకంగా మాట్లాడకపోతే జరిగే నష్టం ఏమి కాదు. ఎవరు మాట్లాడని విషయం మీద మనం మాట్లాడటం ఆ ప్రజలకి అవసరము అని అన్నాడు బాలగోపాల్. పార్లమెంటులో అన్ని విషయాలను అందరూ మాట్లాడతారు సభ్యులు, కానీ ఎవరు మాట్లాడని విషయాల మీద మాట్లాడాలి. ఆ ఎవరు మాట్లాడిన విషయం ఏమిటో తెలుసా? హిందూ కోడ్ బిల్. నేను ఆశ్చర్యపోయాను, నాకు విషయం తెలియదు. రామారావు గారి జీవిత ఆయన పార్లమెంటు ప్రసంగం చూసిన తర్వాత హిందూ కోడ్ బిల్లు అంబేద్కర్ ప్రవేశపెట్టాడు. మొత్తం క్యాబినెట్ వ్యతిరేకించింది. అంబేద్కర్ రాసుకున్నాడు. ఎందుకు వ్యతిరేకించింది అంటే సర్దార్ పటేల్, నెహ్రూ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మీరు ఒకసారి ఎస్సీలకు రిజర్వేషన్ అన్నా, ఎస్టీలకు రిజర్వేషన్ అన్నా, డిప్యూషన్ క్లాసెస్ అన్నా, రకరకాల రిజర్వేషన్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు స్త్రీలకి రిజర్వేషన్ అంటున్నారు అని ఒక చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ఆయన అన్నాడు, నేను ఇన్నాళ్ళు అడిగింది డిప్యూషన్ క్లాసెస్ కు రిజర్వేషన్స్ అడిగారు. ఇన్ని రోజులు సమాజానికి వేల సంవత్సరాలుగా విద్యకి, సంపదకి, అధికారానికి దూరమైన ప్రజలకి విద్య కావాలని అడిగారు, ఉద్యోగం కావాలని అడిగారు. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నది, ఈ దేశంలో మనందరికీ జన్మనిచ్చి 9 నెలలు తన గర్భంలో పోసి జన్మనిచ్చి రక్తంతో పాలుగా మార్చి, పాలుగా ఆపి, చందమామను చూపించి, గోర్పుద్దలు తినిపించి
నేర్పించి మంచి చెడు నేర్పించి కింద పడితే చేతిలో ఎత్తుకొని ముద్దు పెట్టిన తల్లి సగభాగం ఈ దేశ జనాభా. ఆ తల్లికి అవకాశం లేని చోట ఈ దేశం సమగ్ర అభివృద్ధి ఎలా సాధిస్తుంది అనుకుంటున్నారు అని అడిగాడు అంబేద్కర్. మనవాదం విద్య నిరాకరించింది, పురాణాలు విద్య నిరాకరించాయి, అధికారం నిరాకరించాయి, పిల్లలను యంత్రంగా మార్చాయి, సంపదకి దూరం చేశాయి, తెరచాటులో ఉంచాయి. మరి అలాంటి వారు చదువులోకి రావాలి, విద్యలోకి రావాలి, ఉద్యోగంలోకి రావాలి, పార్లమెంటులోకి రావాలి. కుటుంబాన్ని సరిగ్గా నడపగలిగిన వ్యక్తిత్వం, కార్యదీక్ష ఉన్న స్త్రీ పార్లమెంటులోకి వస్తే ఈ దేశాన్ని సరిగ్గా నడపగలదు అనే ఆర్గ్యుమెంట్ అంబేద్కర్ చేశాడు. చేస్తే గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు ఏమన్నారు తెలుసా? అంటే ఇప్పుడు అంబేద్కర్ చెప్పినట్లు ఆడవాళ్ళందరూ వచ్చి పార్లమెంట్ లో కూర్చుంటే మనం అందరం వెళ్ళి గిన్నెలు కడుక్కుంటే వంట రూపంలో ఉండాలి అన్నమాట వాళ్ళ సంస్కారం. ఆడ స్త్రీలందరూ వంట రూపంలో ఉండి గిన్నెలు కడగాలనుకుంటున్నా పార్లమెంటులోకి వచ్చి తమతో సమానంగా కూర్చోవాలనే భావన వాళ్ళకి లేదు. అందుకే దాన్ని వ్యతిరేకించారు. చర్చ జరిగింది. ఆ చర్చలో చెలికాడు రామారావు గారు ఇది ప్రత్యేకం. తెలుగు నేల మీద ఉన్న ఏ ఎంపీ ఈ చర్చలో పాల్గొన్నట్లుగా నేను ఇప్పటి వరకు చూడలేదు. కానీ పాల్గొన్నారనే విషయం నాకు తెలియదు. ఇవాళ చౌతి అర్థమైంది. ఆయన చెప్పాడు, ఈ అంబేద్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్ ఈ దేశానికి అవసరం. ఎందుకు అవసరమైందంటే ఆస్తి హక్కులు మనం పురుషులకు మాత్రమే, పుట్టిన మగపిల్లలకి ఆస్తి హక్కును అప్పచెప్తాం. మరి మన కడుపులో పుట్టిన అమ్మాయికి హక్కు లేకుండా పక్క దేశాలు, మనకి బార్డర్లో ఉన్నటువంటి దేశాల్లో అమ్మాయికి మొదటి స్థానం ఇస్తుంటే మనం ఇంత అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నాం. స్వాతంత్ర పోరాటం చేశాం, కొన్ని విలువలు రూపొందించుకున్నాం, జాతీయోద్యమ విలువలు రూపొందించుకున్నాం. ఈ విలువలు ఎక్కడికి ప్రస్థానం? ఒక స్త్రీని గౌరవించలేని ప్రస్థానం దేనికి? అందుకే మన పురాణాలు, వేదాలు, స్మృతులు, శాస్త్రాలు ఇవన్నీ కూడా స్త్రీని వెనకకు నెట్టేశాయి. ఇవాటి ప్రజాస్వామ్యం పరిపక్వం కావాలంటే స్త్రీని పార్లమెంటులోకి తీసుకురావాలి, విద్యలోకి తీసుకురావాలి, ఉద్యోగాలకి తీసుకురావాలని దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వ్యక్తి రామారావు. అందరూ మాట్లాడిన విషయాల మీద ఆయన మాట్లాడదలుచుకోలేదు, ప్రత్యేకమైన విషయం మీద మాట్లాడాడు. అట్లే నాయకులకి జీతభత్యాల మీద, ఎంపీలకి ఎంత జీతం ఇవ్వాలి అన్నాడు. ఉద్యోగులకు ఎంత జీతం ఉంటుందో దానికి రెట్టింపు జీతమా లేకపోతే ఉద్యోగులకు ఉన్నంత జీతమా? చాలా విషయాలు అందరూ ఆ చర్చలో పాల్గొన్నప్పుడు ఒక్కొక్కరు ప్రతిపాదించిన జీతాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ మీరు వేసి మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఉద్యోగుల జీతాలు ఎంత ఉన్నాయి, పెట్టుబడిదారుల సంపద ఎంత ఉంది, ధనవంతుల సంపద ఎంత ఉంది, దాన్ని బట్టి ఎంపీలకి జీతం కాదు. ఈ దేశంలో సగటు పేదవాళ్ళ జీవితం ఎలా ఉందో చూసి వాటికి సమానంగా ఎంపీలకి జీతాలు ఇవ్వాలి. ఎవరు ఆలోచిస్తారండి ఇలా? ఇవాళ మన విలువ ఎలా ఉంది? ఈయన పార్లమెంటరీ సభ్యుడిగా తన విలువ ఇలా ఉంటే ఇప్పుడు పార్లమెంటులో జీతాలు ఎలా పెంచుకుంటున్నారో, అసెంబ్లీలో జీతాలు ఎలా పెంచుకుంటున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఆ విషయం పట్ల అంత స్పష్టతతో మాట్లాడాడు. మూఢనమ్మకాలు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఈ దేశంలో. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరం, హైటెక్ సిటీ మెట్రోపాలిటన్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో చేతబడి చేశాడనే నెపంతో ఒక దళితుని తీసుకొచ్చి కన్నులో కొట్టి చెట్టుకు కట్టేసుకుంటున్నాడు. 20-30 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి చేతబడి ఉందా? మంత్రాలు ఉన్నాయి. ఆ నెపంతో చంపుతున్నా మనుషులు. మూత్రం వస్తున్నా, మూత్రం తాగిస్తున్నా. ఒకప్పుడు ఇక్కడ తోట త్రిమూర్తులు అనేటటువంటి వాడు దళితుల యువకుని గుండు కొట్టి మూత్రం నాగించాడని ఒక 20 ఏళ్ల కిందట వార్తలు చదివామ్మా. అలాంటి ఒక స్థితి ఇవ్వాలి. శాస్త్రం చెప్తే, శాస్త్రీయ పద్ధతి చెప్తే, సైన్స్ చెప్తే ఒక 2 ఏళ్ల కిందట ఒక టీచర్ తెలంగాణలో శాస్త్రీయ భావన చెప్పినందుకు ఆ టీచరు అయ్యప్పకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి ఊరి వాళ్ళందరూ వచ్చి ఆయన దాడి చేసి గుడి దగ్గర తీసుకెళ్లి క్షమాపణ చెప్పించి పిల్లవాడికి క్షమాపణ చెప్పించారు. ఒక టీచర్ క్లాస్లో ఏం చెప్పాలి? సైంటిఫిక్ టెంపర్ చెప్పాలని ఈ దేశ విద్యా విధానం చెప్తున్నారు, యూజీసీ చెప్తున్నారు. భారతదేశ విద్యా విధానంలో 1965లో కొఠారి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో మొదటి వాక్యం ఏముంటుందంటే భారతదేశంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచాలి అని. పెంచుతున్నామా, పుంజుతున్నామా? పార్లమెంట్ లో ఈ చర్చ చేశారు. ఇవాటి వరకు భారతదేశంలో మూఢ విశ్వాసాల మీద, మంత్రాల మీద
మనం నమ్ముతే, చేతబడులను నమ్ముతే దేశాన్ని అభివృద్ధి వైపు ఎలా నడిపించగలుగుతాము? ఇవి పురోగామి భావాలు కావు, తిరోగామి. పార్లమెంటు సభ్యులమైన మనం పట్టించుకోకపోతే, రాజ్యం పట్టించుకోకపోతే ఒక్కొక్కసారి రాజ్యమే కొన్ని మత విశ్వాసాలకి లోనవుతుంది అన్నాడు ఆయన. రాజ్యమే మత విశ్వాసాలకు లోనవుతుంది. ఇవాళ చూస్తున్నాం కదా, అధికారికంగా ఏ ప్రధానమంత్రి, ఏ రాష్ట్రపతి, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఏ మంత్రి, ఏ అధికారి ఒక మత విశ్వాసాన్ని అమలు చేయకూడదు. కానీ అమలు అవుతుంది. మనమందరం చూస్తున్నాం. అన్ని మతాలకి సమాన దూరం ఉంటుంది భారత రాజ్యాంగం. హూ ఇస్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఇండియన్ ప్రేమలో రాసుకున్నది అన్ని మతాలని గౌరవిస్తుంది, అన్ని మతాలకి సమాన దూరంగా ఉంటుంది. కానీ మెజార్టీ మత విశ్వాసాలు అమలు అవుతూ ఉంటాయి. ఏ ప్రోగ్రాం జరిగినా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు. నాకేం కొబ్బరికాయ పట్ల వ్యతిరేకత లేదు, ఆ విశ్వాసం పట్ల నా గౌరవం. కానీ ఒక ప్రధానమంత్రి స్థాయిలో, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఒక మంత్రి స్థాయిలో, ఒక కలెక్టర్ స్థాయిలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేస్తున్నామంటే అర్థం దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు? హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు. మరి క్రైస్తవుల పరిస్థితి ఏంటి? బౌద్ధుల పరిస్థితి ఏంటి? ముస్లింల పరిస్థితి ఏంటి? ఏ మతాన్ని నమ్మని, ఏ విశ్వాసాన్ని నమ్మని నాస్తికుల పరిస్థితి ఏంటి? ఇది ఒక విలువ. ఈ విలువ రాజ్యానికి లేదు అన్నాడు ఆయన. ఎప్పుడు? 1952-53 కాలంలో ఈ విలువ ఈ రాజ్యానికి లేదు. ఈ విలువ లేకపోవడం మన దౌర్భాగ్యము అన్నాడు నామాలు. ఈ రాజ్యానికి లేకపోవడం దౌర్భాగ్యం. ఇంకా చాలా ముఖ్యమైన విషయం చూడండి, పుస్తక ప్రచురణ గురించి మాట్లాడాడంటే ఎవరు పట్టించుకుంటారంటే పార్లమెంట్ సభ్యులు పుస్తక ప్రచురణ. రచయితలు చాలా మంది పుస్తకాలు రాస్తారండి, పుస్తకాలు వేసుకోవడానికి డబ్బులు. దేశ సంపద ఎక్కడ ఉంటుంది? మేధో వికాసం. మేధో వికాసం ఎలా జరుగుతుంది? పుస్తకాల ద్వారా, గ్రంథాలయాల ద్వారా, విశ్వవిద్యాలయాల ద్వారా. మరి ఆ పుస్తకాలు మేధో వికాసం చెందాలంటే పుస్తక ముద్రణ జరగాలి. రచయితల కోసం విశాలాంధ్ర, ప్రజాశక్తి పుస్తక ముద్రణ సంస్థలు పెట్టి ముద్రిస్తుంది. కానీ ఆ 2 సంస్థల ద్వారా మాత్రమే సాధ్యం కాదు. ప్రభుత్వమే రచయితలకి ఆర్థిక సహాయం చేసి పుస్తకాలు ముద్రించడం మూలంగా ప్రపంచ దేశాల సరసన మన భారతదేశం మేధో వికాసంలో నిలబడుతుంది అన్నారు. దీనికి ఒక రెఫరెన్స్. ఏ రెఫరెన్స్ అంటే లార్డ్ మెకాలే ఏమన్నాడు తెలుసా? 1835లో భారతదేశంలో ఏముందండి ఆయన మాట్లాడే మాట. భారతదేశంలో ఏమున్నది? నాలెడ్జ్. మా ఇంగ్లాండ్లో ఒక లైబ్రరీలో, ఒక బీరువాలో, ఒక ర్యాక్లో ఎన్ని పుస్తకాల నాలెడ్జ్ ఉందో మొత్తం భారతదేశంలో అంత నాలెడ్జ్ ఉంటుంది అన్నాడు. అహంకారంతో. మరి ఆ నాలెడ్జ్, ఆ పుస్తకాలు ఎక్కడి నుంచి రావాలి? సమాజం నుంచి రావాలి. అందుకే ప్రభుత్వం పట్టించుకొని పుస్తక ముద్రలకి కూడుకోవాలని పార్లమెంట్లో చర్చకు పెట్టాడు. అసలు ఇట్లాంటి విషయం సభ్యులు ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు. కానీ రామారావు గారు ఇలా అనేక విషయాలు, కమ్యూనిస్టుల మీద ఒక పుష్పచారం జరిగింది. ఆనాటి పార్లమెంటరీ విలువ, ఈనాటి పార్లమెంటరీ విలువ అతను భిన్నంగా ఏం లేదు. ఏం పుష్పచారం జరిగిందో తెలుసా? కమ్యూనిస్టులకి ఓట్లేస్తే, కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే మీ భార్యల మెడలలో ఉన్న తాళి బొట్టు తెంచుకోపోతారు అనేది రచన. ఇది 1952 ఎన్నికల్లో కరపత్రాలు ముద్రించి కాంగ్రెస్ వాళ్ళు విమానంలో తీసుకెళ్లి గ్రామాల మీద ఇలా చల్లారు. పార్లమెంట్ లో కూడా ఇదే దాడి. ఏంటి దాడి? మీరు రష్యా అనుకూలులు, మీరు చైనా అనుకూలులు, మీరు వియత్నాం అనుకూలులు, ఇలా చర్చ జరుగుతుంటే విమర్శిస్తుంటే ఆయన వేసి ఏమంటే అమెరికా లాంటి దేశాలు కమ్యూనిస్టుల మీద వ్యతిరేకత కలిగి ఉన్నాయి కనుక వాళ్ళకున్న వ్యతిరేకతని వాళ్ళ ముసుగులో మీరు కూడా మా మీద దాడి చేస్తున్నారా? అసలు కమ్యూనిస్టు అంటే ఈ దేశంలో పేద ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు, ప్రపంచ కార్మికుల గురించి మాట్లాడేవాళ్ళు కదా. మీ పార్టీ ఈ దేశానికి పరిమితమైంది, మా పార్టీ ప్రపంచం మొత్తం ఉంటుంది. మా పార్టీ కమ్యూనిస్టు పార్టీ అంటే అది నిజం. ఆనాటి విలువ అది. ఈనాటి విలువతో మించి పార్లమెంటరీ విలువ భిన్నంగా ఉందా? మొన్నటి 2023 ఎన్నికల్లో స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఏం మాట్లాడారు? కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లేస్తే కమ్యూనిస్టులకు, మావోయిస్టులకు ఓట్లేసినట్టే ఇదే మాట మాట్లాడారు. నేను ఆశ్చర్యపోయాను. ఒక్కొక్క ప్రోటోకాల్ ఉంటుందండి. ఒక్కొక్క మనిషి ఏం మాట్లాడాలి, ఏ భాష మాట్లాడినా ఒక ప్రోటోకాల్ ఉంది. బట్ అన్నింటినీ పక్కన పెట్టేశారు. అంటే పార్లమెంటరీ మినిమం విలువలు కూడా దిగదారు చేశారు. ఒక ప్రధానమంత్రి మాట్లాడకూడని మాట 1952లో కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారు కమ్యూనిస్ట్ పట్ల, 2023లో ఈ దేశ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఏ మాట మాట్లాడారు? అన్ని పేపర్లో వచ్చింది.
వాళ్ళకు ఓట్లేస్తే మావోయిస్టులకు ఓట్లేశాడు. వాళ్ళు అధికారంలోకి వస్తే మీ భూములు ఉండవు, మీ ఇల్లు ఉండవు, మీ స్త్రీల మంగళసూత్రాలు ఉండవు అని మాట్లాడారు. దీనికి సమాధానం చెప్పడానికి ఇప్పుడు చిలికారి రామారావు గారు లేరు మాట్లాడారు. ఆ రోజు సమాధానం చెప్పాడు అన్నట్టు వాళ్ళకి. కనుక ఇట్లా ఒక విలువని రూపొందించే సమాజం ఒక విలువని రూపొందించకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎలాంటి విలువ ఉండాలి, పార్లమెంటరీ విలువ ఎట్లా ఉంటుంది అని నిర్దిష్టంగా ఆయన చూపించాడు, ఆచరించాడు. ఆయన ఆచరణను చూసిన మనం ఇప్పుడు తిరిగేసి చూస్తే ఇవాళ పార్లమెంటరీ విలువ ఎలా కొనసాగుతుందంటే మతం ఆధారంగా కొనసాగుతుంది, కులం ఆధారంగా కొనసాగుతుంది, అవినీతి ఆధారంగా కొనసాగుతుంది, తిరోగామి భావాల ఆధారంగా కొనసాగుతుంది. ఇవాళ పార్లమెంటరీ విలువ చట్టసభలో లాగా లేవు. చట్టసభలో చట్టాలు చేయాలి. చట్టాలు చేస్తున్నారా? చట్టం ఎలా చేయాలి? పార్లమెంట్ అంటే ఏమిటి? ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజలకు కావలసిన విషయాల మీద చర్చ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చట్టాలు చేసి దేశాన్ని పరిపాలించేది పార్లమెంట్. ఇది డెఫినేషన్. ఇవాళ పార్లమెంట్లో ఇలా ఇంత అవకాశం ఉన్నది నాకు చర్చ చేయడానికి అన్నాడు. కానీ వాటి విలువ ఏ మాత్రం చర్చ చేయడానికి అవకాశం లేదు. 150 మంది 160 మంది వరకు ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఉన్నారు. చర్చ భాగం కావటం లేదు, చర్చ చేయటం లేదు, ఘర్షణ జరగటం, దాడులు చేయటం, చర్చను పక్కదారి పట్టించడం. ఈ సమాజంలో ఉండే యువతరంతా పిల్లలంతా పరిశీలిస్తూ ఉంటారు. శాసనసభలో ఏం జరుగుతుంది, పార్లమెంట్లో ఏం జరుగుతుంది, ఎలాంటి భాష వాడుతున్నా, స్త్రీల విషయంలో ఎలాంటి భాష వాడుతున్నా, దళితుల విషయంలో ఎలాంటి భాష వాడుతున్నా, సమస్యల విషయంలో ఎలాంటి భాష వాడుతున్నా, వీటన్నిటిని జాగ్రత్తగా సమాజం గమనిస్తుంది. మనం విలువలు పతనమయ్యాయి అనుకుంటున్నాం. ఈ పతనం ఎక్కడ మొదలైందంటే మన పార్లమెంట్లో, మన అసెంబ్లీలో మొదలైంది. వాళ్ళు మాట్లాడే భాషతో మొదలైంది. వాళ్ళు చర్చని పక్కదారి పట్టించే పద్ధతిలో అలా మొదలై ఇప్పుడు అనేక అంశాలను ఆధారంగా తెచ్చుకుంటున్నారు. పార్లమెంట్ సిస్టమ్ దేని మీద జీవిస్తుంది? అంబేద్కర్, నెహ్రూ మొదటి సభలో చెప్పారు, ఈ పార్లమెంటరీ విధానం బతకాలంటే అసమ్మతి బతకాలి అన్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే అసమ్మతి బతకాలి అన్నారు. డిసెంట్ గురిజాడ అప్పారావు గారు ఎప్పుడో డిసెంట్ నోట్ రాశాడు సాహిత్యంలో. అలాంటి ఒక డిసెంట్ ఉందా? ఆ డిసెంట్ లేకపోతే ప్రెషర్ కుక్కర్ లాగా పేలిపోతుంది ప్రజాస్వామ్యం అని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా మన వాళ్ళకి ఈ పార్లమెంటరీ విలువలో అసమ్మతి అనే విలువ లేదు. అసమ్మతి కలిగి ఉన్నావా నువ్వు మావోయిస్టు, అసమ్మతి కలిగి ఉన్నావా నువ్వు దేశద్రోహి, అసమ్మతి కలిగి ఉన్నావా నువ్వు నక్సలైట్. ఏ మాత్రం నీకు కూడా జీవించడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడ ఉండాలంటే జైల్లో ఉండాలి. ఈ 10 సంవత్సరాల కాలంలో కొన్ని 100 మంది జర్నలిస్టులు, 100 మంది కవులు, 100 మంది లాయర్లు, 100 మంది మేధావులు యుఏపిఏ కేసు మోపబడి ఈ దేశం జైలుగా మారిపోయింది, బందీకారంగా మారిపోయింది దేశం. అసమ్మతి లేని చోట ప్రజాస్వామ్యం ఎలా పరిడలేదు? కబీరి లంకేశ్ను చంపేశారు, బండారకను చంపేశారు. వాళ్ళ విశ్వాసం, హేతువాదం కలిగి ఉండటం తమ విశ్వాసం. దేవుడు ఉన్నాడని అనుకోవడం ఒకరి విశ్వాసం, దేవుడు లేడు అని చెప్పడం మరొక విశ్వాసం. ఈ రెండింటి మధ్య కాంట్రడిక్షన్ ఉండొచ్చు, కానీ విశ్వాసం కలిగి ఉండే హక్కు భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 22 వరకు మనకు హక్కు ఇచ్చారు. భావాలను ఎక్స్ప్రెస్ చేసే అవకాశం, సభ పెట్టుకునే అవకాశం లేదు, పాడుకునే అవకాశం లేదు, మాట్లాడుకునే అవకాశం లేదు, రాసే అవకాశం లేదు. అన్నిటి మీద నియంత్రణ, ఈ అన్నిటి మీద నియంత్రణ పెట్టే ఒక పార్లమెంటరీ విలువ ఈ రోజు కొనసాగుతుందంటే మన పార్లమెంటరీ విధానం సంక్షోభంలో మాట్లాడలేని చోట పార్లమెంటరీ విధానం మనగడ సాధించింది. అందుకే తిరోగామి భావాలు మాట్లాడనివ్వకపోతే ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారంటే భయం పుట్టుకున్నది. ఆ భయం పుట్టుకున్నది కనుక ఏం చేయాలి? ప్రజలు నిరంతరం ఒక దాంట్లో ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేయడం కోసం ఆ ప్రజల్ని తిరోగామి భావాల వైపు తీసుకెళ్ళాలి. తిరోగామి భావాలంటే వెలికి నడిచిపోవాలి. ఎప్పుడైనా ఈ నేల మీద పుట్టిన నన్నయ్య గత కాలం మేలు వచ్చు కాలం కంటే ముందు, ఈ రోజు కన్నా రేపే బాగుంటుందన్నా, నిన్ననే బాగుంటుందన్నాడు నన్నయ్య. ఇదే నేల మీద పుట్టిన గురిజాడ గత కాలము కంటే వచ్చు కాలం మేలు అన్నాడు.
ఎప్పుడైనా రేపే బాగుంటుంది, ఎల్లుండే బాగుంటుంది, కానీ నిన్న మొన్న బాగుండే అవకాశం లేదు. కనుక పురోగామి వైపు సమాజం ప్రపంచంతో వెళ్తుంది, కానీ మన ఆలోచన విధానాన్ని తిరోగామి వైపు తీసుకెళ్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. భారతదేశంలో సైన్స్ కాంగ్రెస్ జరిగింది. సైన్స్ కాంగ్రెస్ లో ప్రొఫెసర్లు, సైంటిస్టులు అందరూ పాల్గొంటారు, మేధావులు. ఆ సభకి ముఖ్య అతిథిగా దేశ అధినేత వచ్చారు. ముఖ్య అతిథి ఆ అధినేత వచ్చి ఏం చెప్పాడు తెలుసా? భారతదేశంలో టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఈ టెక్నాలజీ 1000 సంవత్సరాల కింద ఉంది. దాని మీద శాస్త్రవేత్తలు, డాక్టర్లు మీరు పరిశోధన చేయండి, నిరూపించండి అని ఒక ఉదాహరణ చెప్పాడు. కౌరవులు కుండలో పుట్టారు అంటే 1000 సంవత్సరాల కిందంటే కుండలో పుట్టే ఒక టెక్నాలజీ ఇక్కడ ఉంది అంటే మీరు ఇప్పుడు నిరూపించాలి అన్నాడు. చెప్పాలి. డాక్టర్ మేడం మీరు చెప్పాలి. టెస్ట్ ట్యూబ్ బేబీ కుండలో పుట్టించడం సాధ్యమా? ఇప్పుడు సాధ్యం చేయాలంటున్నాడు ఎవరు? ఈ దేశ అధినేత. ఎవరు చెప్తున్నాడు? మీలాంటి మనలాంటి నాలాంటి తెలుగు ప్రొఫెసర్ చెప్తే ఓకే, నేను మహాభారతంలో అదే కథ చెప్తా కనుక కాసేపు విని వదిలేయచ్చు. కానీ సైంటిస్టులు చెప్తున్నాడు, ఆయన డాక్టర్లు చెప్తున్నారు. అంతేకాదు రెండో విషయం చెప్పాడు. ప్లాస్టిక్ సర్జరీ అని ప్రపంచ దేశాలు వెంపర్లాడుతున్నారు. ఇండియాలో ప్లాస్టిక్ సర్జరీ 1000 సంవత్సరాల కింద ఉంది అన్నాడు. ఉదాహరణ ఏం చెప్పాడు తెలుసా? వినాయకుడు తల తీసి ఏనుగు తల పెట్టారు, అదే ప్లాస్టిక్ సర్జరీ. మీరు పరిశోధన చేయండి అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అసలు ప్రపంచం నవ్వుకుంటుంది అని, ప్రపంచ సైంటిస్టులు నవ్వుకుంటారు అనే కనీసం ఆలోచించకుండా ఇలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ IKS సిలబస్ లోకి వచ్చేసి మా యూనివర్సిటీ సిలబస్ లో పెడుతున్నాం. రేపు స్కూల్ సిలబస్ లోకి వస్తుంది, కాలేజ్ సిలబస్ లోకి వస్తుంది. ఈ నాలెడ్జ్ సిస్టమ్ పేరు మీద మనం వేదం, పురాణం, ఇతిహాసం ఈ పుస్తకాలన్నీ సిలబస్ లోకి వచ్చి చదివినప్పుడు ఏది నిజం ఏది అబద్ధం తేల్చుకోలేని స్థితిలో సమాజాన్ని నెట్టేసే ఒక పరిస్థితి కొనసాగుతుంది. అంటే ప్రజలు ఎక్కడ ఆలోచిస్తారో, ప్రజలు ఎక్కడ పోరాటం చేస్తారో, ఈ పార్లమెంటు సంక్షోభంలో పడినప్పుడు వాళ్ళ జోక్యం వస్తుందేమో అని భయపడి ఇలాంటి పద్ధతులు తీసుకొస్తున్నాం. మీరు చూడండి, పార్లమెంటు నిర్మాణం చేశారు. అంత పెద్ద పార్లమెంట్ నిర్మాణం చేసి దాంట్లోకి ప్రవేశించారు. ప్రోటోకాల్ ప్రకారం దేశం మొదటి పౌరులు ఎవరు ఉంటే వారు పార్లమెంట్ను ఆవిష్కరణ చేయాలి. మొదటి పౌరురానికి ఇన్విటేషన్ లేదు. సరే, ఆయననే మొత్తం అనుకుంటున్నాడు కనుక చేశారు. ఆయన చెప్పాడు కదా, దేవుడు ఒక పవిత్ర కార్యంతో 2023 ఎన్నికల ప్రచారంలో దేవుడు ఒక పవిత్ర కార్యంతో నన్ను ఇక్కడికి పంపించాడు 2023 అన్నాడు. 14వ శతాబ్దంలో ఫ్రెంచ్లో రాజు అనేవాడు దైవాంశ సంభూతుడు, దేవుడి దూత. 14వ శతాబ్దంలో ఫ్రెంచ్లో మాట్లాడు, 2023లో ఇండియాలో మాట్లాడుతున్నాం. ఇది పార్లమెంటరీ సిస్టానికి ఉండే ఒక సంక్షోభ స్థితిని మనం చూస్తున్నాం. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఏం చేయాలి? ఏం చేయలేమా? ఇది నా కొనసాగవలసిందేనా? రాజ్యాంగం కాపాడకూడదా? సమాజాన్ని కాపాడొద్దా? ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటీకరించబడుతున్నాయి. ఒక్కొక్క సంస్థ అంతా దారదత్తం చేస్తున్నారు. టెలికాం పోయి, విమానయానం పోయి, LIC కూడా ఇవాళ రేపు పోతుంది, BSNL ఎప్పుడో పోయి, పెద్ద పెద్ద సంస్థలు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించే సంస్థలు రేపు మన పిల్లలకి అందరూ ఉద్యోగాలు రావద్దా? రాకుండా చేయడం ప్రైవేటీకరణ వైపు దారి. ఇట్లా జరుగుతుంటే ఎవరు పట్టించుకోకపోతే పౌర సమాజంలో ఉన్న మనం చెలికాని రామారావు గారి మిత్రులుగా, శ్రేయోభిలాషులుగా, ఫాలోవర్స్గా, ఆయన సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళుగా మనం ఆలోచించకపోతే, పూనుకొనకపోతే, ఒత్తిడి పెట్టకపోతే, మనం ఏమి లేకుండా, మన కర్తవ్యం ఏమి లేకుండా కళ్ళ ముందర జరిగిపోవడానికి ఇదేమి సత్య ఎవరు పుట్టపర్తి సాయిబాబా కథ కాదు. అలా జరిగిపోవడానికి ఏదైనా జరగాలంటే మనం పూనుకోవాలి. ఆలోచించండి. మీరు పనిచేసే చోట, మీరు ఉండే చోట ఒక సమూహం ప్రతి సందర్భం ప్రజలు ఉంటారు, మన చుట్టూ ఉంటారు. చర్చించండి, మాట్లాడండి. పార్లమెంటు ప్రజాస్వామ్య విలువను చెప్పండి, ప్రజాస్వామ్య విలువ చెప్పండి, రాజ్యాంగం విలువ చెప్పండి, రామారావు గారి విలువ చెప్పండి, భగత్ సింగ్ విలువ చెప్పండి, గాంధీ విలువ చెప్పండి, నెహ్రూ విలువ చెప్పండి. ఈ దేశంలో జాతీయోద్యమ భావాలతో నిర్మాణమైన భారతదేశ పార్లమెంటు
ప్రజల పోరాటంతో నిర్మాణమైన భారతదేశ పార్లమెంట్, చట్టసభలు, ప్రజాస్వామ్యం, వచ్చిన స్వాతంత్రం తిరిగి కోల్పోతున్నప్పుడు మార్క్సిజాన్ని నమ్మే వాళ్ళుగా ఈ పార్లమెంట్ ప్రజలకు ఏమి చేయదు తెలుసు, కానీ కనీసం ఈ పార్లమెంట్ అయినా ఉండాలని కోరుకుంటున్నాం. ఒక మార్క్సిస్టుగా, కమ్యూనిస్టుగా ఈ పార్లమెంట్ ఈ పేద ప్రజలకి, కార్మిక వర్గానికి ఏమి చెయ్యదు, అది సిద్ధాంతం. కానీ ఏమనుకుంటున్నాం, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? సామ్యవాదాన్ని అడగట్లేదు, మనం కమ్యూనిజాన్ని అడగటం లేదు. మనం ఏమడుగుతున్నాం? ప్రజాస్వామ్యాన్ని బతికించండి అయ్యా, పార్లమెంటును బతికించండి అయ్యా అని అడుగుతున్నాం. ఆ బతికించడానికి తప్పనిసరిగా మన వంతు ప్రయత్నం చేయాలి. పుట్టడం మన చేతిలో లేదు, కానీ చనిపోవటం మన చేతిలో. ఎలా చనిపోవడం మన చేతిలో? ఎలా పుట్టాలి? బ్రాహ్మణి కడుపులో పుట్టాలా, రెడ్డి కడుపులో పుట్టాలా, విరమ కడుపులో పుట్టాలా, దళితుల కడుపులో పుట్టాలా, మహిళ కడుపులో పుట్టాలా? మన చేతిలో లేదు. ఎవరి కడుపులో ఒక కడుపులో పుడతాం, తల్లి కడుపులో. కానీ పుట్టిన తర్వాత చెలికాని రామారావు గారు లాగా తాను డిసైడ్ చేసుకున్నాడు, నేను ఎవరి కోసం చనిపోవాలి? పేద ప్రజల కోసం చనిపోవాలి, దేశం కోసం చనిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయంతో దీర్ఘకాలం పనిచేశాడు. పుట్టి గుర్తెరిగినప్పటి నుంచి పనిచేశాడు. మనం ఎలా చనిపోవాలో నిర్ణయించుకునే అవకాశం మనకి ఈ సమాజం ఇచ్చింది కనుక అలాంటి ఆలోచన చేయాలని ఈ సందర్భంలో దాన్ని ఇక్కడికి వేసి జానీ గారు నిరంతరం నన్ను పర్యవేక్షణ చేస్తూ ఇక్కడికి రప్పించి మీ అందరితో ఈ అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలతో థ్యాంక్ యూ.